అంటే మనోళ్ళంతా ఊర్రా మాస్ అండి. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఆగస్టు 25వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ అయితే ప్రదర్శించబోతున్నారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ అయితే మొదలు కావడం జరిగింది వరల్డ్ వైడ్గా. బట్ ఫుల్ ఫ్లెడ్జ్ అడ్వాన్స్ బుకింగ్ అనేది ఇండియాలో ఇంకా కంప్లీట్గా ఓపెన్ కాలేదు. తెలుగు మార్కెట్లో ఇంకా తమిళ మార్కెట్లో ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం డే 1 ప్లస్ ప్రీమియర్స్ బుకింగ్స్ చాలా సాలిడ్గా రావడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ ఓపెన్ కాకుండా కానీ ఇప్పటికీ చాలా సాలిడ్గా రావడం జరిగింది. అలాగే ఈ వీడియోలో మనం దాంతోపాటు ఏంటంటే వీకెండ్ బుకింగ్స్ కూడా మాట్లాడుకోబోతున్నాం. వీకెండ్ బుకింగ్స్ చూస్తే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అలాంటి వసూళ్ళు అయితే ఇప్పటివరకు రావడం జరిగింది. సో ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా మొదటి రోజు బుకింగ్స్ రూపంలోనే 100 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది కేవలం బుకింగ్స్ రూపంలోనే. సో ఏంటంటే కంప్లీట్గా డే 1 ప్లస్ ప్రీమియర్స్ బుకింగ్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే వీకెండ్ బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు వచ్చాను యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ మాక్సిమం యష్ ఫ్యాన్స్ ఎవరైతే చూడడం జరుగుతుందో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఎందుకంటే అలాంటి సాలిడ్ వీడియో ఇది. సాలిడ్ అంటే సాలిడ్ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. కానీ మాక్సిమం ఇప్పుడే లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. ఒకవేళ మర్చిపోయిన వాళ్ళు ఉంటే మధ్యలో మళ్ళీ గుర్తు చేస్తాను. ఖచ్చితంగా లైక్ కొట్టి అయితే కంటిన్యూ చేయండి. చాలా క్లారిటీగా చాలా డీప్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ముందుగా మనము డే 1 ప్లస్ ప్రీమియర్స్ ఎన్ని షోస్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది, బ్లాక్ టికెట్స్ వాల్యూ ఎంత, వితౌట్ బ్లాక్ టికెట్స్ వాల్యూ ఎంత, సినిమా రిలీజ్ కావడానికి ఇంకా 2 రోజులు ఆల్మోస్ట్ ప్రీమియర్స్ రానికి ఇంకా 2 రోజుల సమయం ఉంది. కాబట్టి 2 రోజుల ముందే బుకింగ్స్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది నిజంగా. సో డీప్గా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా యష్ ఓన్ మార్కెట్ కన్నడ మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా షోస్ వచ్చేసి దాదాపుగా 4450 షోస్ ఉన్నాయి కన్నడ మార్కెట్ నుంచి. దీని ద్వారా సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే 2,45,000 2,45,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ వాల్యూ వచ్చేసి బ్లాక్ టికెట్స్ కాకుండా ఒరిజినల్ వాల్యూ వచ్చేసి 11,20,00,000 రూపాయలు ఇప్పటివరకు కర్ణాటక మార్కెట్ నుంచి రావడం జరిగింది. బుకింగ్స్ రూపంలోనే 11,20,00,000 రూపాయలు. బ్లాక్ టికెట్స్తో కలిపి కర్ణాటక మార్కెట్లో దాదాపుగా 16,10,00,000 రూపాయలు రావడం జరిగింది. సో బ్లాక్ టికెట్ కాకుండా 11 కోట్ల రూపాయలు, బ్లాక్ టికెట్తో 16 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వచ్చి నార్త్ మార్కెట్, హిందీ మార్కెట్. నార్త్ మార్కెట్లో ఇప్పటివరకు ఓవరాల్గా షోస్ వచ్చేసి 5,320 షోస్ ఉన్నాయి, 5,320 షోస్ ఉన్నాయి. అండ్ వాల్యూ వచ్చేసి టికెట్స్ ఇప్పటివరకు ఎన్ని సోల్డ్ చేయడం జరిగిందంటే 1,52,000 టికెట్స్ అయితే సోల్డ్ చేయడం జరిగింది నార్త్ మార్కెట్ నుంచి. ఇది డే 1 ప్లస్ ప్రీమియర్స్, ఫుల్ వీకెండ్ కాదు, డే 1 ప్లస్ ప్రీమియర్స్ మాత్రమే. 1,52,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ, ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 5,70,00,000 రూపాయలు, 5,70,00,000 రూపీస్. అండ్ బ్లాక్ టికెట్స్ వాల్యూ కలిపి 8,15,00,000 రూపాయలు, 8,15,00,000 రూపీస్ బ్లాక్ టికెట్స్తో కలిపి. నెక్స్ట్ వచ్చి తెలుగు మార్కెట్లో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ అయితే ఓపెన్ కాలేదు. బుకింగ్స్ ఇంకా కంప్లీట్గా ఓపెన్ కాలేదు. నేనున్న ఏరియాలో కూడా ఎప్పటికీ ఓపెన్ కాలేదు, సిటీలో కూడా చాలా దగ్గర ఓపెన్ కాలేదు. సో తెలుగు మార్కెట్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా ఉన్న షోస్ జస్ట్ 2,120 షోస్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. ఓపెన్ అయితే నాకు తెలిసి బుకింగ్స్ ఎలా కొట్టుకుపోతాయో చూడండి ఒకసారి. 2,120 షోస్. టికెట్స్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 1,04,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది, 1,04,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ వాల్యూ వచ్చేసి ఒరిజినల్ వాల్యూ వచ్చేసి 2,10,00,000 రూపాయలు. అండ్ బ్లాక్ టికెట్స్తో కలిపి 4,60,00,000 రూపాయలు తెలుగు రాష్ట్రం నుంచి. నెక్స్ట్ వచ్చి తమిళనాడు ఇంకా కేరళ మార్కెట్. ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా షోస్ వచ్చేసి 1,510 షోస్ ఉన్నాయి, 1,510 షోస్ ఉన్నాయి. దీని ద్వారా ఓవరాల్గా సేల్ చేసిన టికెట్స్ ఏంటంటే 62,000 టికెట్స్, 62,000 టికెట్స్. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 1,30,00,000 రూపీస్, 1,30,00,000 రూపాయలు. అండ్ బ్లాక్ టికెట్స్తో కలిపి 1,85,00,000 రూపాయలు ఇప్పటివరకు తమిళ మార్కెట్ నుంచి రావడం జరిగింది. సో ఓవరాల్గా డే 1 ప్లస్ ప్రీమియర్స్ ఓన్లీ ఇండియా మార్కెట్ కంప్లీట్గా అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి ఇప్పటివరకు ఓవరాల్గా ఎన్ని షోస్ ఉన్నాయంటే 13,400 షోస్ ఉన్నాయి, 13,400 షోస్. దీని ద్వారా సేల్ చేసిన టికెట్లు ఏంటంటే 5,63,000 టికెట్లు సోల్డ్ కావడం జరిగింది. డే 1 ప్లస్ ప్రీమియర్స్ ఆల్ ఓవర్ ఇండియా అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి 5,63,000 టికెట్లు, 5,63,000 టికెట్స్. అండ్ వాల్యూ వచ్చేసి ఒరిజినల్ వాల్యూ వచ్చేసి బ్లాక్ టికెట్స్ కాకుండా ఒరిజినల్ వాల్యూ వచ్చేసి 21 కోట్ల రూపాయలు, 21 కోట్ల రూపాయలు ఇప్పటివరకు రావడం జరిగింది. బ్లాక్ టికెట్స్ వాల్యూ కలిపి మొత్తం 30,70,00,000 రూపాయలు రావడం జరిగింది కేవలం డే 1 మాత్రమే, కేవలం డే 1. ఇక ఓవర్సీస్ మార్కెట్ గురించి డే 1 ప్లస్ ప్రీమియర్స్ మాట్లాడుకున్నట్టయితే డే 1 ప్లస్ ప్రీమియర్స్ ఓవరాల్గా షోస్ వచ్చేసి ఓవర్సీస్ మార్కెట్లో కూడా 2,500 షోస్ ఉన్నాయి. 2,500 షోస్ ద్వారా సోల్డ్ చేసిన టికెట్స్ ఏంటంటే 43,000 టికెట్లు, 43,000 టికెట్స్. అండ్ వచ్చిన వాల్యూ ఎంత, ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే 7,47,00,000 రూపాయలు రావడం జరిగింది. ఇక్కడ కూడా బ్లాక్ టికెట్ వాల్యూతో కలిపి 9,80,00,000 రూపాయలు. ఇప్పుడు డే 1 ప్లస్ ప్రీమియర్ మొత్తం కలిపి ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇండియా ప్లస్ ఓవర్సీస్ మార్కెట్ మొత్తం కలిపి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా షోస్ వచ్చేసి డే 1 ప్లస్ ప్రీమియర్స్ వరల్డ్ వైడ్
15,900 షోస్, అంటే ఆల్మోస్ట్ 16,000 షోస్ అనుకోండి. 16,000 షోస్ సేల్ చేసిన టికెట్లు ఏంటంటే 6,06,000, 6,06,000 టికెట్స్ ఇప్పటివరకు మనం ఈ రిపోర్ట్ తీసుకునే సమయానికి ఈ టైం వరకు 6,06,000 టికెట్స్. అండ్ వాల్యూ వచ్చేసి డే 1 ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలిపి ఓవర్సీస్ మార్కెట్, మన ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి వాల్యూ వచ్చేసి 28,47,00,000 రూపాయలు, 28,47,00,000 రూపాయలు. అండ్ బ్లాక్ టికెట్స్ వాల్యూ కలిపి 40,56,00,000 రూపాయలు. సో 40 కోట్ల రూపాయల బుకింగ్స్ జరిగింది డే 1 ప్లస్ ప్రీమియర్ మొత్తం కలిపి. బ్లాక్ టికెట్స్ వాల్యూతో కలిపి 40 కోట్ల రూపాయలు జరిగింది. సో బ్లాక్ టికెట్స్ కాకుండా కూడా ఆల్మోస్ట్ 28 కోట్ల రూపాయలు జరగడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఫుల్ ప్లేజ్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. అండ్ ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఫుల్ ప్లేజ్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. గల్ఫ్ కంట్రీస్లో ఇంకా ఓపెన్ కాలేదు. సో ఏంటంటే ఖచ్చితంగా డే 1 బుకింగ్ చాలా సాలిడ్గా వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు డే 1 అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ వీకెండ్ మొత్తం మాట్లాడదాం. అంటే సినిమా బుధవారం రిలీజ్ అవుతుంది కాబట్టి బుధ, గురు, శుక్ర, శని, ఆది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం డే 1 ఎలాగో మాట్లాడుకోవడం జరిగింది, ఏంటంటే 40 crores కదా. సో ఇప్పుడు డే 1 కాకుండా డే 2 నుంచి మాట్లాడుకుందాం. ఆల్రెడీ డే 1 ఇప్పుడు వాల్యూ మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. సో డే 1 40 crores ఉంది బ్లాక్ టికెట్స్ వాల్యూ. సో డే 1 పక్కన పెట్టేసి ఇప్పుడు డైరెక్ట్గా డే 2 నుంచి మాట్లాడుకుందాం. డే 2 ఓవరాల్గా టికెట్స్ వచ్చేసి డే 2 అంటే గురువారం టికెట్స్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా 158,000 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది గురువారం. ఇది ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియా మొత్తం కలిపి చెప్తున్నాను. ఓవర్సీస్ మార్కెట్, ఇండియా మొత్తం కలిపి డే 2 158,000 టికెట్లు. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 5,90,00,000 రూపాయలు ఒరిజినల్ వాల్యూ. బ్లాక్ టికెట్స్తో కలిపి 9,10,00,000 రూపాయలు. ఒరిజినల్ వాల్యూ వచ్చేసి 5,90,00,000 రూపాయలు, బ్లాక్ టికెట్స్తో కలిపి 9,10,00,000 రూపాయలు డే 2. నెక్స్ట్ వచ్చేసి డే 3 శుక్రవారం వచ్చేసి బుకింగ్స్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపుగా ఓవర్సీస్ మార్కెట్, ఇండియా మొత్తం కలిపి టికెట్స్ 2,05,000 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ ఎంత అంటే 7,85,00,000 రూపాయలు. ఇది ఒరిజినల్ వాల్యూ. బ్లాక్ టికెట్స్తో కలిపి 11,40,00,000 రూపాయలు, 11,40,00,000 రూపాయలు డే 3 శుక్రవారం. నెక్స్ట్ డే 4 సాటర్డే టికెట్స్ ఓవరాల్గా ఇప్పటివరకు బుకింగ్స్ వచ్చేసి 3,25,000 టికెట్లు శనివారానికి ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియన్ మార్కెట్ మొత్తం కలిపి ఇప్పటివరకు 3,25,000 టికెట్లు అయితే సోల్డ్ అవ్వడం జరిగింది. అండ్ వాల్యూ వచ్చేసి 12,20,00,000 రూపాయలు, 12,20,00,000 రూపాయలు శనివారం బుకింగ్ రెడీగా ఉంది. అండ్ బ్లాక్ టికెట్ వాల్యూతో కలిపి 17,80,00,000 రూపాయలు శనివారం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా సండే 5వ రోజు ఓవరాల్గా ఇప్పటివరకు సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే 2,72,000. మీకు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, బేసిక్గా ఓవర్సీస్ మార్కెట్లో శనివారం రోజు కలెక్షన్స్ బాగుంటాయి. అందుకే శనివారం రోజు దాదాపుగా 3,25,000 టికెట్స్ సోల్డ్ అయితే ఆదివారం రోజు 2,72,000 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది. సో ఏంటంటే శనివారం రోజు ఎక్కువగా ఓవర్సీస్ మార్కెట్లో సినిమాలు ఎక్కువగా చూస్తారు. సో ఆదివారం రోజు 2,72,000 టికెట్లు ఇప్పటివరకు సోల్డ్ అవ్వడం జరిగింది. వాల్యూ వచ్చేసి 10,50,00,000 రూపాయలు ఒరిజినల్ వాల్యూ. బ్లాక్ టికెట్స్ వాల్యూతో కలిపి దాదాపుగా 15,20,00,000 రూపాయలు. ఎంత? 15,20,00,000 రూపాయలు సండేకి సంబంధించి వీకెండ్ మొత్తం. సండేకి సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ ఇంకా ఇండియన్ మార్కెట్. సో ఇప్పుడు కంప్లీట్గా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 మొత్తం వీకెండ్ మొత్తం కలిపి ఇప్పటి వరకు టాక్సిక్ సినిమాకి సంబంధించి టికెట్స్ ఎన్ని సోల్డ్ కావడం జరిగిందో తెలుసా? వింటే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. 15,66,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. 15,66,000 టికెట్స్ సోల్డ్ కావడం జరిగింది. అండ్ వచ్చిన ఒరిజినల్ వాల్యూ మొత్తం వీకెండ్ మొత్తం కలిపి, ఇది ఓన్లీ నేను డే 1 మాత్రమే చెప్పట్లేదు, మళ్ళీ సడన్గా ఏంటి ఇంతగానో వాల్యూ ఎడిగిన వచ్చిందని మీరు అందరు పర్సన్ కాగలరు. మొత్తం వీకెండ్ మొత్తం కలిపి చెప్తున్నాను. వీకెండ్ మొత్తం కలిపి ఇప్పటివరకు దాదాపుగా 15,66,000 టికెట్లు సోల్డ్ అవ్వడం జరిగింది. అలాగే వాల్యూ వచ్చేసి 64,92,00,000 రూపాయలు ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది. 64,92,00,000 రూపాయలు రావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 65 కోట్ల రూపాయలు ఒరిజినల్ వాల్యూ ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో ఈ సినిమా సొంతం చేసుకోవడం జరిగింది. ఇది డే 1 మాత్రమే కాదు, కంప్లీట్గా వీకెండ్ బుకింగ్స్. ఇక ఇక్కడ కూడా బ్లాక్ టికెట్ వాల్యూ ఉంది. బ్లాక్ టికెట్ వాల్యూ చెప్తే ఖచ్చితంగా మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ టికెట్ వాల్యూ మొత్తం వీకెండ్ మొత్తం కలిపి టాక్సిక్ సినిమాకి 94 కోట్ల రూపాయలు. ఈ సమయం వరకు 94 కోట్ల రూపాయలు అంటే రేపు మళ్ళీ వచ్చే ఇదే సమయం వరకు ఈజీగా ఒక 130-140 కోట్ల రూపాయలు అవుతుంది రేపు ఇదే సమయానికి ఖచ్చితంగా. సో ఇప్పటివరకు అయితే 94 కోట్ల రూపాయలు రావడం జరిగింది మొత్తం వీకెండ్ టాక్సిక్ సినిమా. అంటే బేసిక్గా మనకి ఇది డేటా కొంచెం తొందరగా అప్డేట్ అవ్వట్లేదు, కానీ అప్డేట్ అయిన డేటా మనం క్లారిటీగా తీసుకుంటే ఇప్పటివరకు ఖచ్చితంగా, అంటే మ్యాక్సిమం ఇప్పటివరకు మనం ఎక్కువగా మాట్లాడుకుంది డే 1 కలెక్షన్ గురించి మాత్రమే మాట్లాడుకోవడం జరిగింది. డే 1 ప్లస్ ప్రీమియర్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకోవడం జరిగింది, కానీ వీకెండ్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోలేదు. కానీ వీకెండ్ కలెక్షన్స్ చూస్తుంటే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది.
బ్లాక్ టికెట్తో కలిపి 94 కోట్ల రూపాయలు, అంటే బ్లాక్ టికెట్ కాకుండా కూడా ఆల్మోస్ట్ 65 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో బ్లాక్ టికెట్స్తో కలిపి 95 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఇంకా 2 రోజులు ఉంది సినిమా రిలీజ్ కావడానికి, ఇంకా 2 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల్లో ఇంకెంత అరాచకాలు క్రియేట్ చేసి బుకింగ్స్ రూపంలో ఈ సినిమా నాకు తెలిసి ఈజీగా 100 కోట్లకు పైగా కాదు 150 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. అంటే కంప్లీట్ వీకెండ్ బుకింగ్స్ మొత్తం కలిపి ఆల్మోస్ట్ 150 కోట్ల రూపాయల వరకు చేరుకునే అవకాశం ఉంది. మరి ఫైనల్గా ఈ సినిమా కంప్లీట్ వీకెండ్ బుకింగ్స్ ఒక 200 కోట్ల వరకు వెళ్ళగలదా లేదా? కంప్లీట్ వీకెండ్ బుకింగ్స్ అంటే ఓన్లీ సినిమా రిలీజ్ రోజు మాత్రమే కాదు, బుధవారమే కాదు, బుధ, గురు, శుక్ర, శని, ఆది ఈ 5 రోజులు కలిపి సినిమా బుకింగ్స్ రూపంలో 200 కోట్ల రూపాయలు వసూలు చేయగలదా లేదా అనేది మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేసి మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే లైక్ చేయడం వల్ల వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ జరుగుతుంది ఈ బుకింగ్స్ రిపోర్ట్లో. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో డిఫరెంట్గా చూపిస్తుంది, డిఫరెంట్ యూట్యూబర్స్ కూడా డిఫరెంట్గా చెప్తున్నారు. సో ఇది క్లారిటీగా అందుకే డే 1 ప్లస్ వీకెండ్ మొత్తం కలిపి చెప్పడం జరిగింది, బ్లాక్ టికెట్ వాల్యూ, వితౌట్ బ్లాక్ టికెట్ వాల్యూ. సో ఏంటంటే అందుకే లైక్ కొడితే ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది. అలాగే సినిమా ఫస్ట్ వీకెండ్ బుకింగ్స్ రూపంలో 200 కోట్ల రూపాయలు అందుకోగలదా లేదా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్, నమస్తే.